పెడతాయి. గుడ్లు పెట్టిన తర్వాత ఒక వారం రోజులకి అవి లార్వా నుంచి పెద్ద పెద్ద దోమలు వస్తాయి. ఎవరిని కుడతాయి? మిమ్మల్ని పక్కింటి వాళ్ళని 100 మీటర్ల కంటే ఎక్కువ పోవు. సో అందుకోసం ఏంటంటే ఎక్కడెక్కడ నీళ్ళు ఆగినాయి ఇట్లాంటి డబ్బాలలో కానీ ఇట్లాంటి చిన్న చిన్న కంటైనర్స్లో కానీ ఈ కుండలు ఉంటాయి కొన్ని. మన కుండలు పూజకన్నా దేనికైనా వాడతాం, తీసుకెళ్ళి ఒక మూలకు పడేస్తాం. అందులో నీళ్ళు జమ అవుతాయి. కొన్ని పగిలిన కుండలు ఉంటాయి, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి, టీ కప్స్ ఉంటాయి, తర్వాత పేపర్ ప్లేట్స్ ఉంటాయి. అన్నిట్లో కూడా ఎక్కడైతే నీళ్ళు ఆగుతాయో అటు దోమలు గుడ్లు పెడతాయి. దోమలకు కావాల్సింది ఏంటి? ఒకటి వెలుతురు కావాలి, కొంచెం ఆక్సిజన్ కావాలి, నీళ్ళు కావాలి. సో మీరు వాటర్ వస్తే ఏమవుతుంది? వాటికి అందదు, ఆక్సిజన్ అందదు. అందక అట్లా కూడా వాటి డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాటికి నీళ్ళు కూడా కావాలి కదా, నీళ్ళు కూడా అందకుండా అవుతుంది. పడి మీకు అందరు కుడతాయి, మీకు కూడా వస్తాయి. ఈ ఇంటికి రావా? మనం అంటే గోడ దూకుడు కష్టం, మన ఎదురు కూడా వెళ్ళిపోతాయి. సరే అందుకోసమని జాగ్రత్త. మీ ఇంట్లో కూడా చూసుకోండి, ఇట్లాంటి గిన్నె ఇక్కడ నీళ్ళు ఆగితే అన్నీ మొత్తం తీసేయండి. చిన్న చిన్న కుండలు కానీ ప్లాస్టిక్ కప్స్ కానీ ఎక్కడున్నా కూడా నీళ్ళు ఆగకుండా చూసుకోండి. ఏమైనా డ్రైనేజ్ మురికి నీళ్ళు ఉంటే అది కూడా బ్లాక్ కాకుండా చూసుకోండి. ఈరోజు దరూర్ విలేజ్లో సీజనల్ వ్యాధులు గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ వచ్చే 3 నెలలు కూడా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ మూడిట్లో కూడా మనకు సీజనల్ డిసీజ్ ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల, తర్వాత మన వాటర్లో వచ్చే మార్పుల వల్ల, తర్వాత ఫుడ్లో వచ్చే మార్పుల వల్ల మనకు ఇవన్నీ జబ్బులు ప్రబలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనము ఎక్కువగా వరి కావాల్సింది ఏంటంటే డెంగ్యూ, మలేరియా కేసెస్ గురించి. డెంగ్యూ గురించి చెప్పుకోవాలనుకుంటే ఏంటంటే ఈ డెంగ్యూ దోమ అనేది ఏంటంటే ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో, ఎక్కడైతే నీళ్ళు ఆగుతాయో అట్లాంటి చోట ఈ గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఉదాహరణకు మన ఇంట్లో ఉండే వాటర్ కూలర్స్, మనం ఎక్కువగా వాడిన వాటర్ కూలర్స్, తర్వాత పేపర్ ప్లేట్స్, టీ కప్స్, గ్లాస్ బాటిల్స్, పగిలిపోయిన కుండలు, పాత టైర్లు, తర్వాత ఏమైనా బోర్ బాయ్ ఏమైనా ఉందనుకోండి దాని చుట్టూ ఉండే వాటర్ స్టాగ్నేషన్, తర్వాత ఒక్కొక్కసారి మనము చాయ్ కప్స్ అట్లా పడేస్తాం. ఎక్కడైతే నీరు అవుతుందో అక్కడ ఈ దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఏడిస్ దోమ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఏడిస్ దోమ డెవలప్ అవ్వడానికి ఇన్ని నీళ్ళని పర్టికులర్గా స్పెసిఫిక్గా ఏం లేదు. ఒక 5 ml 4 ml వాటర్ ఉన్న కొంచెం వాటర్ ఉన్నా కూడా అలా గుడ్లు పెట్టేస్తారు. సో ఈ గుడ్లు పెట్టిన తర్వాత ఇవి 7 డేస్కి ఏంటంటే 5 to 7 డేస్ మధ్యలో లార్వా నుంచి అడల్ట్ అవుతాయి. అడల్ట్ అయిన తర్వాత చుట్టుపక్కల 50 to 100 మీటర్స్ ఏరియాలో అందరినీ కుట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ దోమ ఈ డెంగ్యూ వైరస్ బాడీలో ఉన్న మనిషిని కుట్టి వేరే వాళ్ళు కుడుతుందో అప్పుడు వాళ్ళకి డెంగ్యూ రావడం జరుగుతుంది. సో ఈ డెంగ్యూ లక్షణాలు ముఖ్యంగా మనకు విపరీతమైన జ్వరం రావడం, కళ్ళు ఎర్రబారడం, విపరీతమైన తలనొప్పి, సివియర్ జనరల్ వీక్నెస్, కాళ్ళు లాగేసినట్టు అవ్వడం, తర్వాత చర్మం మీద దద్దులు రావడం, తర్వాత కొంతమందికి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ కావడం బాడీలో, ఇవన్నీ జరుగుతుంది. కొంతమందికి కడుపు నొప్పి రావచ్చు, కొంతమంది ఛాతీ నొప్పి రావచ్చు. ఇవన్నీ జనరల్గా డెంగ్యూకి సంబంధించిన లక్షణాలు. ఇవన్నీ రాకుండా మనం ఏంటంటే మన పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చెత్త చెదారం జమ కాకుండా చూసుకోవాలి, డ్రైనేజీ బ్లాక్ కాకుండా చూసుకోవాలి, వాటర్ అక్యుమిలేషన్ లేకుండా చూసుకోవాలి, డైలీ చూసుకోవాలండి. ఇది ఎవరో గ్రామ పంచాయతీ సిబ్బంది ఒక బాధ్యతే కాకుండా యాజ్ ఇండివిజువల్స్ మన బాధ్యత కూడా. మన ఇల్లుని ఫస్ట్ మనం నీట్గా చూసుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఉండే ప్రతి వస్తువును వచ్చి మన వేరే వాళ్ళు చెక్ చేయడం అనేది సాధ్యం కాదు. చేస్తారు మన వాళ్ళు, మన అందరు లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చేస్తాయి. కానీ మీ కోఆపరేషన్ ఉండాలి. ఎవ్రీడే మీరు చెక్ చేసుకోవాలి. మన వాళ్ళు కూడా వస్తారు, ఏమైనా డౌట్ ఉంటే మన వాళ్ళు కూడా హెల్త్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, తర్వాత పంచాయతీ సిబ్బందిని అడగవచ్చు. కానీ మనం పరిశుభ్రత అనేది మన ఇంటి సభ్యుల ద్వారానే స్టార్ట్ కావాలి. స్టార్ట్ అయిన తర్వాత మన వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటాం. ఇంకొకటి అదొకటే కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే చెత్త చెదరం లేకుండా, వాటర్ స్టాగ్నేషన్ లేకుండా మనం డెంగ్యూ ప్రివెంట్ చేయగలుగుతాం, మలేరియా ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇంకొకటి ఏంటంటే నేను ప్రజలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం ఫీవర్ వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేయకుండా దగ్గరున్న మీ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కానీ, మీ తర్వాత బస్తీ దవాఖానాస్ దగ్గరలో బస్తీ దవాఖానాస్ కానీ, పిఎస్సి కానీ, తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ కానీ అందులో వెళ్తే ఏంటంటే మీకు తగిన విధంగా వైద్య సహాయం అందిస్తారు. తర్వాత మనకు అక్కడ ఉన్న టెస్ట్ కొన్ని మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ టెస్టులు వాళ్ళు చేయడం జరుగుతుంది. లేకపోతే
వాళ్ళు టీ హబ్ కూడా పంపించడం జరుగుతుంది. తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్లో కూడా మనకు 112 రకాల టెస్టులు చేస్తాను. ఈ సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని టెస్టులు కూడా మనకు తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్లో మనకు అవైలబుల్ ఉంది.